Okay, fine. We will discuss more problems from the H.C. Verma book. So, take the question number 25 from H.C. Verma book. Question number 25. So, I will explain what is the question number 25. So, there is a magnetic field. There is a magnetic field. In this magnetic field, obviously uniform magnetic field, they have placed a circular loop. They have placed a circular loop which is carrying a current I. Its radius is also provided. Its radius is A and magnetic field is B. They are asking first question. Figure shows a circular wire loop of radius A carrying a current I placed in a perpendicular magnetic field B. The first question they are asking is, consider a small part dl of the wire. Find the force on this part of the wire exerted by the magnetic field. Force on a small part dl. Next, second question they are asking, find force of compression in the wire. Force of compression in the wire. These two questions they are asking in this problem. It's a good problem. Now let's see here. Current carrying wire is placed in a magnetic field. What is the net force acting on it? 0. Net force will be 0. Now force on a small part dl. You take a small part. I am taking this is the small part. It is carrying a I am taking its length will be dl. అంతేనా వాడు కరెంట్ డైరెక్షన్ కూడా ఇచ్చేసాడు అప్వర్డ్ ప్రాబ్లంలో ఇచ్చేసారు. దెన్ వాట్ ఇస్ ద ఫోర్స్ ఆన్ దట్ ఎలిమెంట్? సో వాట్ ఇస్ ద ఫోర్స్ ఆన్ దట్ ఎలిమెంట్? ఫోర్స్ ఆన్ దట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎల్. సో డిఎఫ్ అని తీసుకున్నాం. ఐడిఎల్ క్రాస్ బి. సో యాజ్ పర్ ద ప్రాబ్లం ఐడిఎల్ డైరెక్షన్ ఈజ్ అప్వర్డ్ జే క్యాప్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ మైనస్ కే క్యాప్ ఇంటూ ద బోర్డ్. అంతే కదా, ఇంటూ ద బోర్డ్. సో ఐడిఎల్ బి. So it is j cap cross into the board is minus k cap. What is j cross k? I cap. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు ఇలా, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం. ఐ జే కే. ఐ క్రాస్ జే నెక్స్ట్ టర్మ్ వస్తుంది కే. జే క్రాస్ కే నెక్స్ట్ టర్మ్ వస్తుంది ఐ. కే క్రాస్ ఐ నెక్స్ట్ టర్మ్ వస్తుంది జే. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ కాకుండా నువ్వు క్లాక్ వైజ్ వెళ్ళావనుకో, ఆపోజిట్ సైన్ ఐ క్రాస్ కే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వస్తుంది కానీ మైనస్ జే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవడం మనం. సో ఇప్పుడు ఐ క్రాస్ జే, జే క్రాస్ కే, జే క్రాస్ కే ఏమొస్తుంది ఐ. సో జే క్రాస్ కే దట్ మైనస్ ఐ. సో దట్ ఈస్ డిఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ ఐ డిఎల్ బి ఇంటూ ఐ క్యాప్. సో ఇంకా మన ఫిజిక్స్లో బెటర్ వీ యూజ్ సంథింగ్ లైక్ ఎక్స్ క్యాప్, y cap. So this is y cap and this is z cap. xyz లు వాడదాం, ఎందుకంటే ఐ తోటి మళ్ళీ కరెంట్ కూడా అయ్యే ఉంటుంది కదా, మిస్ అవుతుంటాం. x cap. సో ఇప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది మైనస్ x. సో దిస్ ఇస్ ద పాజిటివ్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద నెగిటివ్ x యాక్సిస్. దట్ మీన్స్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్ ద సెంటర్. దిస్ ఇస్ ద df ఫోర్స్ దట్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్ ద సెంటర్. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ కంప్రెషన్ ఏంటి కనుక్కోమంటున్నాడు ఈ ప్రాబ్లంలో. వాట్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ కంప్రెషన్ అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుందా, కిందికి లాగబడుతుంటుందా? అంతే కదా, టువర్డ్ ద సెంటర్ ఇలా లాగుతూ ఉంటాం. అంతే అంటే ఒక రింగ్ తీసుకో, నువ్వు రింగ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా దాన్ని ఇట్లా పిసికే, ఇట్లా జస్ట్ కంప్రెస్ లైక్ దిస్. కానీ మనం ప్రెస్ చేయలేము అట్లా. ఎంత ప్రెస్ చేసినా అది బెండ్ అవ్వదు. ఎందుకు? లోపల ఫోర్సెస్ ఉంటాయి, మాలిక్యులర్ ఫోర్సెస్. సో దట్ మాలిక్యులర్ ఫోర్సెస్ విల్ అపోజ్ దట్ అవర్ deformation. That internal force generally we call as the restoring forces. దాన్ని టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అంటాం. ఇక్కడ ఏమంటాం? టెన్షన్. Then the force of compression is also known as the
అంటే ఇప్పుడు ఇట్లా మనం కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం, లోపల ఆపోజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది, అంతేనా? అది కనుక్కోవాలి. సో దట్ ఈజ్ ఈజీ టు క్యాలిక్యులేట్. లెట్ us టేక్ ఏ సేమ్ థింగ్, సేమ్ స్టోరీ. So let us take a small part. I am taking a small part. So small part. Okay. So దీని మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది మనకి? నో డౌట్ ఇట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్ ద సెంటర్. సో ఆన్ దిస్ టువర్డ్ ద సెంటర్ దెర్ ఈస్ ఎ ఫోర్స్ DF. అంతేనా? సో అప్పుడు ఏమవుతుంటాయి, మనం ఇలా లాగుతుంటే ఇటు సైడ్ మీద ఇటు సైడ్ ఉన్నవి ఏం చేస్తుంటాయి, ఇలా ఇలా పుష్ చేస్తుంటాయి, అంతేనా? ఇటు సైడ్ ఉన్నది ఏం చేస్తుంటుంది, ఇలా పుష్ చేస్తుంటుంది. చేస్తుండదా? లాజికల్గా ఇంకో విధంగా ఆలోచించాం. ఇలా నువ్వు విజువలైజ్ చేసుకోలేకపోతే లెట్ us విజువలైజ్ దిస్. ఐఎమ్ టేకింగ్ ఏ స్మాల్ పార్ట్. సపోజ్ ఇదే ఫోర్స్ నేను ఇలా లాగుతున్నా, ఐఎమ్ పుల్లింగ్ లైక్ దిస్, పుల్లింగ్. ఇలా పుల్ చేసేటప్పుడు ఈ పార్ట్ మనం తీసుకున్నాం కదా, వీళ్ళంతా దాని ఫ్రెండ్స్ కదా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు, అదేం చేస్తుంటారు, పైకి పోతుంటే పైకి పోనీయకుండా ఇవేం చేస్తుంటాయి, ఇట్లా లాగుతుంటాయి, పైకి పోనీయకుండా ఏం చేస్తుంటాయి, ఇలా లాగుతుంటాయి, అంతేనే కదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది, కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే కంప్రెస్ కానీ ఇవి ఇంటర్నల్ ఫోర్సెస్, అంతేనా? సో స్టోరీ ఈజ్ సేమ్. యూ కెన్ పుట్ ద DF విల్ బి లైక్ దిస్. Here the DF you can put, and this is the force of compression. We call generally tension in the string. That we need to calculate here. అదే కదా మనం కనుక్కోవాల్సింది, ఆ లోపల డెవలప్ అయినటువంటి ఫోర్స్ ఆఫే మనం కనుక్కోగలగాలి. సో లెట్ us take this will be like this. సో దీన్ని మనం ఇలా లైన్ డ్రా చేసుకుందాం. యూ డ్రా ద లైన్స్ లైక్ దిస్. సో దిస్ యాంగిల్ and that angle will be remains same. కొద్దిగా పెద్దగా రాస్తా కనిపించడానికి. ఐ విల్ డ్రా ద లిటిల్ బిట్ బిగ్. అర్థమైందా నీకు? సో నీకు విజువలైజ్ చేసుకోవడానికి కష్టం అనుకుంటే అట్లా తీసుకుంటే చాలా విజువలైజ్ ఈజీగా అవుతుంది. You are taking a small part. This is the DF is acting. Let us take a small element we are taking. అర్థం అవడానికి కోసం ఇలా చూపిస్తున్నాను నీకు. ఇఫ్ ఐ టేక్ దిస్ యాంగిల్ ఈజ్ టీటా, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో టీటా, అంతేనా? ఇక్కడ యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్స్ టాంజెంట్ టు ఇట్, సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్స్ దట్ ఈస్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. నౌ రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. వన్ విల్ బి అలాంగ్ హారిజాంటల్, అనదర్ ఈజ్ అలాంగ్ వర్టికల్. ఇఫ్ దిస్ ఈస్ టీటా, దిస్ ఈజ్ ఆల్సో టీటా. 90 minus theta, this is theta. If this is this is t cos theta, and this will be t sin theta. అర్థమవుతుందా నేను ఏం చెప్పాను? అంతే కదా? సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా. సో t cos theta, t sin theta. సో t cos theta cancel each other. కిందకి ఏం యాక్ట్ అవుతుంది? t sin theta. That definitely opposing the f. స్ట్రెచ్ కానికుండా చేస్తుంది కదా. సో ఇక్కడ ఏమైంది? కంప్రెసివ్. సో ఈ ప్రాబ్లం మనం ఏం వాడాలి? స్ట్రెచ్చింగ్ ఫోర్స్ అని వాడాలి. వన్ విచ్ అపోజెస్ ద స్ట్రెచ్చింగ్. సో అప్పుడు ఏం చెప్పొచ్చు? 2t sin theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? DF అవుతుందా? సో 2t sin theta ఈజ్ ఈక్వల్ టు DF. యాక్చువల్లీ యాంగిల్స్ విల్ బి స్మాల్. DL అంటే స్మాల్ కదా. సో స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ ఫర్ స్మాల్ లెంత్ DL. For small length DL, theta is also small. Theta is also small. So once theta is small, I can put sin theta is approximately theta. So अब నాకు ఏమొస్తుంది ఇక్కడ? T into 2 theta will be is equal to DF. అంతేనా మనకు వచ్చేది? సో one more formula is there. Arc length is equal to, this is the arc length and this is the radius, this is the angle alpha, this is the arc length L theta. So I can write L is equal to R alpha, S is equal to R theta లాగా. సో ఆ రూల్ ప్రకారం యాంగిల్ ఏమవుతుంది? L/R అవుతుందా? లెంత్ బై R. సో ఇక్కడ యాంగిల్ ఏముంది మనకు? 2 theta ఉందా?
అదేమవుతుంది length by radius, that is equal to a, radius is given. So from here df is equal to I dl b, I dl b. So dl element cancel. So from here T is equal to I into A into B. So what is that molecular force which is appearing inside the material? So that is IAB. Okay. So once I know this molecular force, even I can calculate the Young's modulus of this material. How will define the Young's modulus? Stress upon strain. Stress ante restoring forces per unit area. అంతేనా? సో దీస్ ఆర్ ద రిస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద వైర్. క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వైర్ మనకు తెలిసి ఉండాలి ఎంత ఏరియా ఉందని. అర్థమైందా? సో దిస్ వీ కెన్ లింక్ విత్ ఎలాస్టిసిటీ ఆల్సో. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నోట్ చేసుకో. అందుకనే హెచ్సి వర్మ బుక్ని ఎందుకు సజెస్ట్ చేస్తారు మీరు చదవాలి అని అంటే, సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, టు help in the competitive examination, HC Verma book is suggested.